Praise the Lord. Thank you, Anna, for that wonderful introduction. And once again, praise the Lord and wish you all good morning. ఈరోజు ఉదయకాలమున దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే మీ అందరూ కూడా అంటే మనం ఫేస్ టు ఫేస్ మనం కలవలేకపోయినా కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మన అందరం అట్లీస్ట్ నేను మాట్లాడేది మీరు వినగలుగుతున్నారు. మీరు లైవ్ చాట్లో ఇస్తున్నటువంటి మెసేజెస్ ద్వారా మీరు ఏమంటున్నారో మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి పాస్టర్ గారు మనోహర్ పాల్ గారు, అక్క, తర్వాత ఇక్కడ ఉన్న మ్యూజిక్ టీం అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఎన్నో నెలలు ఇట్స్ లైక్ మై హోమ్ చర్చ్. నేను ఇక్కడే మేమందరం పెరిగాము ఇక్కడ. అన్న చెప్పినట్టు 86లో నేను అన్నని కలవడం జరిగింది, అన్న వాళ్ళ ఫ్యామిలీని కలవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో మేమంతా, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయో తెలీదు. బుక్ ఆఫ్ రోమన్స్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో వెతికేవాళ్ళం. అలాంటి ఒక చాలా లోయెస్ట్ పొజిషన్లో ఉన్నాను నేను. అలాంటి సిచ్యువేషన్ నుంచి దేవుడు ఈరోజు ఒక డానియల్ చాప్టర్ 6 నుంచి ఒక ఎక్స్పోజిషన్ ఇవ్వడానికి దేవుడు నన్ను ఈ లెవెల్కి తీసుకొచ్చాడు. కాబట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫెలోషిప్ని బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ అ ఫెలోషిప్ దట్ హెస్ బిల్ట్ మీ. పీపుల్ లైక్ అన్న అండ్ అక్క అండ్ ఆల్ ది అదర్ సో మెనీ మెంబర్స్ ఆర్ దేర్. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లిస్ట్ దట్ ఐ హ్యావ్ టు గివ్ అండ్ I really praise God for this wonderful time. I want to start where Anna stopped. Psalm 138లో మనము ఒక మాట చదువుకొని కంక్లూడ్ చేసాం ఇందాక. Psalm 138 verse 8. The Lord will fulfill His purpose for me. Your love, O Lord, endures forever. Do not abandon the work of your hand. దేవుడు తన యొక్క చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. హీ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్ అని మనం లాస్ట్లో అన్న కంక్లూడ్ చేశారు. అక్కడ నుంచి నేను బయలుదేరుతున్నాను. ఎందుకంటే దానియేలు జీవితంలో మనం చూస్తే దేవుడు తన చిత్తాన్ని, తన యొక్క సంకల్పాన్ని దానియేలు జీవితంలో ఎలా నెరవేర్చాడు అని ఈరోజు మనం చూడబోతున్నాం. అన్న చెప్పినట్టు లివింగ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కలిగి ఉండే ఒక జీవితం. అయితే ఈ బాధ్యత అనేది మన ఉద్యోగంలో ఎలా బాధ్యతగా ఉండాలి, హౌ టు లివ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ అవర్ వర్క్ స్పాట్. అన్న ఏమన్నారంటే విట్నెసింగ్ ఇన్ వర్క్ స్పాట్ అన్నారు. సో నేను రాత్రి అంతా ఆలోచిస్తున్నాను విట్నెసింగ్ ఇన్ వర్క్ స్పాట్ గురించి. సడన్గా నాకు ఒక 2 పాయింట్స్ అర్థమైంది. ఏంటంటే ఫస్ట్ సెక్షన్ ఏంటంటే హౌ టు లివ్ ఇన్ ద వర్క్ స్పాట్. ఈ రోజంతా కూడా నేను ఆ ఒక్క టాపిక్ మీదే మాట్లాడదాం అనుకుంటున్నాను. హౌ టు లివ్ ఇన్ ద వర్క్ స్పాట్. ఆ ఆఫీస్లో మనం ఎలా జీవించాలి, మనం ఎలాగ మిగతా వాళ్ళతో ఎలా మనము సంబంధం కలిగి ఉండాలి, వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఫేస్ చేయాలి, దాని గురించి ఈరోజు అంతా చూద్దాం. హౌ టు లివ్ ఇన్ ది వర్క్ స్పాట్. తర్వాత ఫ్యూచర్లో కనుక మన టైం దొరికినప్పుడు హౌ టు విట్నెస్ ఇన్ ది వర్క్ స్పాట్. సో దీస్ ఆర్ ద 2 sides, 2 aspects ఆఫ్ ద ఇష్యూ. అంటే మనం ఫస్ట్ వర్క్ స్పాట్లో వెళ్ళి రోజు పొద్దునే మనం బైబిల్ తీసుకొని విట్నెసింగ్ చేస్తే వాళ్ళు ఎవరు వినరు మనల్ని. ఎందుకంటే ఫస్ట్ మన లైఫ్ ఒక పర్టికులర్ లెవెల్కి రావాలి. మన లెవెల్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనము వాక్యం చెప్పినప్పుడు వింటారు వాళ్ళు. మనం ఆ లెవెల్కి రాకుండా మన వాక్యం చెప్తే నోబడీ విల్ కేర్ ఫర్ అవర్ వర్డ్స్ అనమాట. సో లెట్ us ఫోకస్ ఆన్ హౌ టు లివ్ ఇన్ ది వర్క్ స్పాట్. సో లెట్ us టర్న్ టు డానియల్ చాప్టర్ 6. అంటే దానియేలు జీవితం ఎందుకు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే చాలా సంవత్సరాల క్రితం నేను దానియేలు గ్రంథం గురించి మామూలుగా అంటే నేను చదువుతున్నప్పుడు దేవుడు నాతో స్పెసిఫిక్గా 4వ వచనం నుంచి ఒక పాయింట్ చెప్పాడు నాకు. నేను చెప్తాను, ఆ పాయింట్ మీకు చెప్తాను. చెప్పిన తర్వాత మై లైఫ్ గాట్ రియలీ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్టర్ ఐ రెడ్ డానియల్ చాప్టర్ 6. ఇట్ ఈస్ సమ్వేర్ ఇన్ 2006 or 2007 ఆ ప్రాంతంలో నేను మెడిటేట్ చేస్తున్నాను 2006లో. అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు చాలా విషయాల్లో నువ్వు చాలా నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తున్నావు అని దేవుడు నన్ను కన్విక్ట్ చేశాడు. దాని తర్వాత నేను నా లైఫ్ని చాలా మార్చుకోవాల్సి వచ్చింది. ఆఫీస్లో మార్చుకొని చాలా రెస్పాన్సిబుల్గా నెగ్లిజెన్స్ లేకుండా పనిచేయడం అనేది నేను కల్టివేట్ చేసుకున్నా.
కల్టివేట్ చేసుకున్న తర్వాత 2009లో నాకు ఆఫీసర్ ప్రమోషన్ వచ్చింది. అంతకుముందు నేను ఒక సీనియర్ అకౌంటెంట్గా పనిచేశాను. 2009 ఐ బికేమ్ ఎన్ ఆఫీసర్ అవగానే ఏమైందంటే డైరెక్ట్లీ యు ఆర్ వర్కింగ్ అండర్ ది అకౌంటెంట్ జనరల్. డైరెక్ట్గా అంటే అకౌంటెంట్ జనరల్ అంటే మా ఆఫీస్లో హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఆఫీస్. ఐఏఎస్ క్యాడర్లో ఉంటారు వాళ్ళు. ఆయన ఒక రవీంద్రన్ గారని మా దగ్గర ఒక ఏజీ గారు ఉండేవాళ్ళు. ఆయన దగ్గర నేను రోజు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ వెళ్ళి ఆయనతో ఫైల్స్ గురించి డిస్కస్ చేయడము, డెసిషన్స్ తీసుకోవడం అవన్నీ చేసేవాళ్ళం అనమాట. సో ఐ వాజ్ వర్కింగ్ డైరెక్ట్లీ అండర్ ది ఐఏఎస్ క్యాడర్. అండ్ అక్కడ ఏమైందంటే ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే నాకుందో అక్కడ డెవలప్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. కాబట్టి ఈ మెసేజ్ నేను చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ అ మెసేజ్ దట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ మై బీయింగ్, అవుట్ ఆఫ్ మై వెరీ కోర్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అండ్ అవుట్ ఆఫ్ మై హార్ట్. కాబట్టి కొంచెం దయచేసి మనము చూద్దాము ఎలా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఫస్ట్ 5 వచనాలు మనం చదువుకుందాం. అక్క చదవండి అక్క. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పజెప్పవలనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాదు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందునూ అతనిలో లోపము కనుగొనలేమనుకుని. థ్యాంక్ యూ అక్క. మనము ఈ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం ఫస్ట్ 5 వచనాలు చదువుకున్నప్పుడు మనం కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దానియేలుకి 85 ఏళ్ళు అయిపోయింది. ఆయన మనం చూస్తే కనుక దానియేలు 1వ అధ్యాయంలో ఆయన ఒక 15 లేకపోతే 16 ఏళ్ళ వయసులో ఆయన బబులోన్ ఎంపైర్ రావడం జరిగింది. అక్కడ నుంచి 70 సంవత్సరాలు బబులోన్ ఎంపైర్లో ఉన్నాడు ఆయన. తర్వాత బబులోన్ ఎంపైర్ కూలిపోయింది. మన 5వ అధ్యాయం దానియేలులో చూస్తాం మనం. బెల్జజార్ దగ్గర బబులోన్ ఎంపైర్ కూలిపోయిన తర్వాత ఆయన పెర్షియన్ ఎంపైర్, ఇప్పుడు నో హీ ఈజ్ ఇన్ పెర్షియన్ ఎంపైర్, హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద పెర్షియన్ ఎంపైర్. ఈ పెర్షియన్ ఎంపైర్లో ఏమైందంటే డేరియస్ అనే అతను హీ ఈజ్ ద ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ బాబిలోన్. సో ఈయన ఏం చేస్తున్నాడంటే దానియేలు ఆ టైంలో ఈ టైం 6వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పటికీ దానియేలు యొక్క వయస్సు ఇంచుమించు 85 ఏళ్ళు వరకు ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏమైందంటే ఎంపైర్ మొత్తంలో, అంటే ఎంపైర్ అంటే ఇట్ ఈస్ నాట్ స్మాల్ కింగ్డమ్. ఇండియా కాదు, ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఇండియా ఆర్ ఇట్ ఈస్ నాట్ సింప్లీ అఖండ భారత్ లైక్ పాకిస్తాన్, ఇండియా, బర్మా ఎక్సెట్రా, అట్లా కాదు. ఇట్ ఈస్ ఎంపైర్ విచ్ ఈస్ స్ప్రెడ్ ఫ్రమ్ బాబిలోన్ ఆల్ ది వే అప్ టు ఆఫ్ఘనిస్తాన్, ఇండియా వరకు కూడా ఉన్నటువంటి ఒక హ్యూజ్ ఎంపైర్. దట్ ఈస్ అ హ్యూజ్ ఎంపైర్. ఈ ఎంపైర్ని పెర్షియన్స్ ఎలా పరిపాలించారంటే అప్పట్లో డెమోక్రసీ లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ కేమ్ వెరీ రీసెంట్లీ. సో ఆ డెమోక్రసీ అనేది అప్పుడు లేదు. అప్పుడు ఇట్ వాజ్ అ మోనార్కీ. అంటే మోనార్కీ అంటే ఒక రాజు ఉండేవాడు, ఆయన కింద చాలామంది పరిపాలించే వాళ్ళు లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ ఉండేవాళ్ళు. సో ఈ పెర్షియన్ కింగ్డమ్లో ఏం చేశారంటే మొత్తం పెర్షియన్ కింగ్డమ్ని 120 ప్రావిన్సెస్, లేకపోతే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే 120 డిస్ట్రిక్ట్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రావిన్స్కి ఇక్కడ ఇంగ్లీష్లో సెట్రప్ అని ఉంటుంది, తెలుగులో నాకు ఆ వర్డ్ కానీ అధిపతులు అనే వర్డ్ ఉంది. అయితే సత్రప్ అనే అతను ఏంటంటే హీఈస్ లైక్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. వీ కెన్ కాల్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ మన సెటప్లో ఎలాగంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెవెన్యూ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. హీ ఈజ్ ఆల్సో హ్యావింగ్ మెజిస్టీరియల్ పవర్స్. అంటే మెజిస్టీరియల్ పవర్ అంటే ఒక లోకల్ న్యాయాధిపతి లాగా, అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు
ఆయన తలదూర్చి ఆయన అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసి తర్వాత ఏదైనా తప్పు జరిగినప్పుడు దానికి కావాల్సినటువంటి న్యాయం లేకపోతే జడ్జ్మెంట్స్ ఇచ్చి చేసే అంత పవర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఉంటుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ పోస్ట్ ఇన్ అవర్ కంట్రీ. కాబట్టి 120 మంది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు. మొత్తం పర్షియన్ కింగ్డమ్ మొత్తం మీద 120 మంది ఉన్నారు. అయితే ఈ 120 మందికి ఏంటంటే మళ్ళీ రాజుగారు 120 మందిని ఆయన అకౌంట్స్ చూడాలంటే చాలా కష్టం. అందుకని రాజుగారు ఏం చేశారంటే 40 40 40 3 40ల కింద వాళ్ళని విభజించి ఒక్కొక్క 40 అడ్మినిస్ట్రేటర్ 40 అధిపతులకి ఒక అడ్మినిస్ట్రేటర్, అంటే హీబ్రూ భాషలో ఓవర్సియర్ ఉంటుంది అనమాట. ఓవర్సియర్ అంటే సంబడి హూ సూపర్వైజెస్ ద వర్క్ ఆఫ్ దిస్ 40 పీపుల్. ఓకే, సో డానియల్ వాజ్ వన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటర్స్. అంటే ముగ్గురు అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు 40 40 40 3 40 అంటే 120 మందిని చూస్తున్నారు. అయితే దానియేలు 40 మందిని ఆయన సూపర్వైజ్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే డానియల్ 3వ వచనంలో డానియల్ సో డిస్టింగ్విష్డ్ హిమ్సెల్ఫ్ అమాంగ్ ద అడ్మినిస్ట్రేటర్స్ అండ్ ద సట్రాప్స్ బై హిస్ ఎక్సెప్షనల్ క్వాలిటీస్. చాలా ఎక్సెప్షనల్ క్వాలిటీస్ అంటే ఆయన ఎక్సెప్షనల్ క్వాలిటీ. అక్క తెలుగులో ఎక్సెప్షనల్ క్వాలిటీ అంటే చెప్పండి అక్క. శ్రేష్టమైన 3వ వచనం అక్క. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండేది. ప్రఖ్యాతి పొందను. he became famous. He became very 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 popular among the three. అంటే రాజుగారు చూశాడు, ఈయన చేసే పని తీరు చూశాడు. చూసిన తర్వాత ఆయనకి ఎంత నచ్చిందంటే అసలు ఏం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అనే ఒక మంచి పేరు ఆయనకు వచ్చేసింది. హీ హ్యాడ్ ఎక్సెప్షనల్ క్వాలిటీస్ అండ్ హీ డిడ్ ఎక్సెప్షనల్ వర్క్. మంచి రెప్యుటేషన్, అంటే ఎక్సెప్షనల్ క్వాలిటీ. అంటే చాలామంది ఆఫీస్లో ఏం చేస్తారంటే క్వాలిటీస్ వాళ్ళకి తెలిసినా కూడా చెప్పరు. ఏంటంటే మా ఆఫీస్లో చాలామంది చేస్తారు అట్లా. కంప్యూటర్ గురించి బాగా వచ్చు కానీ చెప్పరు. ఎందుకు చెప్తే ఎక్కువ పని చెప్తారు సార్ మాకు. సో అందుకనే తెలిసినా కూడా నాకేం తెలియదు సార్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఆఫీస్లో. ఎందుకంటే ఎక్కువ పని చేయడం ఇష్టం ఉండదు. మనకి మంచి క్వాలిటీస్ ఉంటే మనకి తప్పకుండా ఎక్కువ పనులు అప్పచెప్తారు. యాక్చువల్గా రైట్ నౌ నేను మెసేజ్ ఇస్తున్నప్పుడు నేను ఆఫీస్లో 8 సెక్షన్స్ మేనేజ్ చేస్తున్నాను నేను. అంటే 8 సెక్షన్స్ అంటే టోటల్గా లెక్క వేసుకుంటే 32 మంది నా దగ్గర పనిచేస్తున్నారు ఆఫీస్లో. ఎందుకని మిగతా నాతో ఈక్వల్గా ఉండేటువంటి ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు ఆఫీస్లో. వాళ్ళందరూ మొత్తం 12 మంది లేకపోతే 15 మందిని మేనేజ్ చేస్తారు. కానీ మురళీకృష్ణ మాత్రం 32 మందిని మేనేజ్ చేయాలి. ఎందుకని? బికాస్ హీఈస్ ఏబుల్ టు డూ లెట్ us గివ్ మోర్ వర్క్ అంటారు. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడంటే ఆయన తన యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క కెపాసిటీని బట్టి ఆయన ఎక్కువ పని చేస్తున్నాడు. చాలా మంచి పేరు, ఎక్కువ ప్రఖ్యాతి తెచ్చుకుంటున్నాడు. తర్వాత ఇప్పుడు రాజుగారికి ఒక ఐడియా వచ్చింది. రాజుగారికి ఏం ఐడియా వచ్చిందంటే ఈ రాజుగారు ఎలా ఆలోచిస్తారంటే ది కింగ్స్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓన్లీ 2 things. నంబర్ 1, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వార్. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్దాము, ఎప్పుడు వాళ్ళ బ్రెయిన్ అంతా ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలి, ఏ రాజ్యాన్ని మనం లాగేసుకోవాలి, ఎలా వార్ ప్లానింగ్ ఎలా చేయాలి, అదే ఆలోచిస్తూ ఉంటారు. రెండోది, దే ఆర్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ ప్లెజర్. ఎంతసేపు మ్యూజిక్ వినటం, లేడీస్తో టైంపాస్ చేయడం, ఇది వాళ్ళ మెయిన్ ప్రియాక్యుపేషన్స్ రెండే వాళ్ళ రాజుగారికి. అయితే ఈ రాజుగారు ఏమనుకున్నాడంటే ఎంతసేపు ఈ ముగ్గురిని సూపర్వైజ్ చేయడం ఎందుకు, డానియల్ని నేను ప్రమోట్ చేశాను అనుకో, ఓకే, ప్రమోట్ చేసేసి ఆయన కింద ముగ్గురిని అడ్మినిస్ట్రేటర్ని పెట్టేశాను అనుకో, అప్పుడు డానియల్ మొత్తం చూసుకుంటాడు. నేను ఈ 2 విషయాలే చూసుకుంటాను. ఏంటి, నేను యుద్ధం గురించి ఆలోచిస్తాను, నేను నా టైంపాస్ చేసుకుంటాను. ఐ నీడ్ నాట్ వరీ అబౌట్ మేనేజింగ్ ద అఫైర్స్ ఆఫ్ ద కింగ్డమ్. సో ఎంటైర్ థింగ్ విల్ బి డన్ బై డానియల్. దట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద కింగ్. రెండోది, అక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే జనరల్గా అంటే ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఏమవుతుందంటే ఒక జూనియర్ డైరెక్ట్గా సీనియర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి పర్మిషన్ లేదు. ఎప్పుడన్నా ఒక జూనియర్ సీనియర్ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇమ్మీడియట్ సుపీరియర్కి చెప్పాలి. దాని తర్వాత హీ హ్యాస్ టు గో అండ్ మీట్ ద నెక్స్ట్ సుపీరియర్.
అంతేగాని మీరు బుక్ పట్టుకొని లేకపోతే ఫైల్ పట్టుకొని డైరెక్ట్గా ఏజీ దగ్గరికి వెళ్ళిపోవడం, డైరెక్ట్గా మీరు వెళ్ళి అట్లాంటివి మన సెటప్లో కుదరదు. అప్పుడు కూడా అంతే. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా రాజుగారు ఈ ముగ్గురికి ఈ మిగతా వాళ్ళందరికీ హీఈస్ నాట్ అవైలబుల్. హీఈస్ నాట్ అవైలబుల్ ఫర్ అదర్స్. ఓన్లీ డానియల్ హ్యాస్ యాక్సెస్ టు ద కింగ్ అండ్ డానియల్ ఓన్లీ క్యాన్ గో అండ్ రిప్రజెంట్ టు ద కింగ్. కాబట్టి వీళ్ళందరికీ డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అది మెయిన్ ప్రాబ్లం. అంటే ఇంకా రాజుగారు దగ్గరికి వాళ్ళు వెళ్ళలేరు. డానియల్ని దాటుకుంటూ వాళ్ళు వెళ్ళలేరు రాజుగారి దగ్గరికి. కాబట్టి వీళ్ళకి ఏమైపోయిందంటే జెలసీ వచ్చేసింది. ఓకే, సో జెలసీ వచ్చేటప్పటికి వీళ్ళందరూ చాలా చాలా లోపల కుమిలిపోయారు వీళ్ళు. చూడండి 4వ వచనంలో ఏముంటుందంటే, వాళ్ళు ఏదైనా ఒక నింద మోపాలి, ఏదైనా ఒక మనల్ని ఆఫీస్లో మనం పనిచేస్తున్నప్పుడు వర్క్ స్పాట్లో తప్పకుండా ప్రతి విషయం, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని చాలా మైక్రోస్కోప్లో పెట్టి చూస్తూ ఉంటారు జనాలు. ఓకే, సో దే విల్ బి అబ్జర్వింగ్ యూ వెరీ వెరీ క్లోజ్లీ. ఏంటంటే ఏదన్నా మనం తప్పు మాట్లాడినా, ఓకే, సపోజ్ మన పై అధికారి గురించి ఏదైనా కొంచెం నెగిటివ్గా కామెంట్ చేసాం అనుకోండి, చాలు పట్టుకుంటారు అన్నమాట. మురళి పలానా అట్లా అన్నాడు సార్ అని పట్టుకుంటారు. సో మనం ఏదైనా ఒక ఫైల్లో మనం తప్పు ఆర్డర్ ఇచ్చామనుకోండి, అది జాగ్రత్తగా జెరాక్స్ చేసి పెట్టుకుంటారు, పలానా చోట తప్పు ఆర్డర్ ఇచ్చాడు సార్ అనేసి. సో ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ పీపుల్ ఆర్ ఆల్వేస్ అబ్జర్వింగ్ యూ ఇన్ అ మైక్రోస్కోప్. దే ఆర్ అబ్జర్వింగ్ యూ అండ్ దే వాంట్ టు క్యాచ్ యూ సమ్వేర్. క్యాచ్ పట్టాలని అంతా ఫీల్డింగ్ రెడీగా ఉంటుంది అనమాట మొత్తం. సో మనం క్యాచ్ ఇవ్వకుండా ఆడాలి గేమ్. అది దట్స్ ద మెయిన్ పాయింట్ ఇక్కడ. సో యూ షుడ్ రిమెంబర్. తర్వాత సరే, మనం ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నప్పుడు మరి ఎందుకు మిగతా వాళ్ళతో మనకి ప్రాబ్లం వస్తుంది? ఓకే, దట్స్ అ ప్రాబ్లం. నేను బాగా పనిచేస్తున్నాను, 32 మందిని మేనేజ్ చేస్తున్నాను, మంచి పనులు చేసి పెడుతున్నాను, మరి వై అదర్స్ షుడ్ గెట్ అప్సెట్ అబౌట్ మీ కదా? అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి కదా. అక్కడ పాయింట్ ఏంటంటే, నేను బ్రహ్మాండంగా పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే పక్కన వాడి యొక్క ఇన్ఎఫిషియన్సీ బయటకు వస్తుంది. ఓకే, అదర్స్ ఇన్ఎఫిషియన్సీ గెట్స్ హైలైటెడ్ ఆర్ అదర్స్ మిస్మేనేజ్మెంట్ గెట్స్ హైలైటెడ్. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. ఈ అదర్ అడ్మినిస్ట్రేటర్స్ వాంటెడ్ టు ఫైండ్ సమ్ ఫాల్ట్ ఆర్ చార్జ్ అగేన్స్ట్ డానియల్. యూ షుడ్ రిమెంబర్, వెన్ యూ ఎక్సెల్ ఇన్ యువర్ వర్క్ ఇట్ విల్ క్రియేట్ జెలసీ. తప్పకుండా జెలసీ అనేది కంపల్సరీగా వస్తుంది ఆఫీస్లో మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పకుండా జనాలకి లోపల జెలసీ ఉంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా ఇది చేయాలని ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. సో వీ నీడ్ టు బీ వెరీ వెరీ కాన్షియస్ అబౌట్ ఇట్. ఓకే, జెలసీ ఈజ్ దేర్ బికాస్ ఇట్ విల్ హైలైట్ అదర్స్ ఇన్ఎఫిషియన్సీ. చాలాసార్లు మనం పనిచేస్తున్నప్పుడు తప్పకుండా పక్కన వాళ్ళ యొక్క చేతకానితనం అనేది చాలా బయటపడిపోతుంది. అది వాళ్ళకి కోపం వస్తుంది. దట్ ఈస్ వాట్ మేక్స్ పీపుల్ యాంగ్రీ టువర్డ్స్ యూ. పీపుల్ ఆర్ యాంగ్రీ బికాస్ దిస్ ఫెలో ఇస్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ అండ్ దే ఆర్ బీయింగ్ హైలైటెడ్. సో అలాగే మీరు చూడండి, మనం స్టూడెంట్స్ కూడా క్లాస్లో నంబర్ 1 వచ్చే స్టూడెంట్ని చాలా ఏడిపిస్తారు జనాలు. ఓకే, ఎందుకంటే వీడి వల్ల 90 వస్తుంది, వీడు పక్కనోడికి 40 చాలా కష్టంతో 40-45 వస్తుంది. సో ఎప్పుడూ ఆ స్టూడెంట్ని అందరూ ఏడిపిస్తూ ఉంటారు. అంటే నాకు ఎప్పుడు ఫస్ట్ క్లాస్ రాలేదు, ఎప్పుడు స్కూల్లో కాలేజీలో నాకు పెద్ద ఐడియా లేదు. బట్ ఐ యూస్ టు నోటీస్ దట్ స్టూడెంట్స్ ఆల్వేస్ పిక్ ఆన్ ద ఫస్ట్ నంబర్ 1 స్టూడెంట్. సో దట్ హ్యాపెన్స్. అందుకనే మనం నంబర్ 1గా ఉండకూడదు అనాల్సిన అవసరం లేదు. వీ షుడ్ స్టిల్ స్ట్రైవ్ టు బి నంబర్ 1. ఇప్పుడు మనం చూడవలసిన పాయింట్ ఏంటంటే, డానియల్ విషయంలో 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. హీ వాజ్ నైదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్. ఇక్కడ 4వ వచనంలో, దే కుడ్ ఫైండ్ నో కరప్షన్ ఇన్ హిమ్ బికాస్ హీ వాజ్ ట్రస్ట్వర్ది అండ్ నైదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్. ఇప్పుడు మనం 2 విషయాలు చూద్దాం ఇక్కడ. కరప్షన్ అంటే ఏంటి, నెగ్లిజెన్స్ అంటే ఏంటి. సో కరప్షన్, వాట్ ఈస్ కరప్షన్? మీకు అంటే కరప్షన్ అనగానే 90% డెఫినేషన్ ఏంటంటే లంచం తీసుకోవడం. ఓకే, లంచం తీసుకోవడం. కరప్షన్ అనగానే మనకి మైండ్లో వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే లంచం తీసుకోవడం. సో అసలు చెప్పాలంటే 99% బిలీవర్స్ ఎవ్వరూ లంచం తీసుకోరు గవర్నమెంట్ ఆఫీస్లో. పాపం క్రైస్తవులు చాలా మంచి పేరు ఉంది ఈ విషయంలో. ఏంటంటే
జనరల్గా 99% నేను చూసినంత వరకు బిలీవర్స్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తారో వాళ్ళు లంచం తీసుకోరు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు చాలా వరకు. 99% ఐ కెన్ అష్యూర్ యూ దట్. అయితే కరప్షన్ అంటే ఏంటంటే డూయింగ్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. ఏదైతే నువ్వు చేయకూడదో దాన్ని చేయడం, దట్ ఈస్ కరప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టేకింగ్ మనీ. చాలాసార్లు మనం డబ్బులు తీసుకుంటాం. అంటే మీరు అనుకోవచ్చు గవర్నమెంట్ ఆఫీస్లో కొన్ని చోట్ల డబ్బులు ఏమి ఉండవు సార్ అంటారు. మీరు ఏ ఆఫీస్లో ఎట్లానా మీరు క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ ఆల్వేస్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ వేర్ యూ కెన్ ఎర్న్ మనీ. ఐ డోంట్ వాంట్ గివ్ ఎగ్జాంపుల్స్ అబౌట్ దట్. రెండోది ఏంటంటే డూయింగ్ ఫేవర్స్. చాలాసార్లు ఫేవర్స్ అడుగుతారు. ఓకే, అంటే అవుట్ ఆఫ్ టర్న్ కొన్ని కేసులు చేయమంటారు, లేకపోతే అవుట్ ఆఫ్ టర్న్ మనకి పని చేసి పెట్టమంటారు, లేకపోతే గివింగ్ అన్డ్యూ బెనిఫిట్స్ టు సమ్ ఇండివిజువల్. కొంతమందికి రాదు, వాళ్ళకి ఆ బెనిఫిట్ రాదు. మనం నీకు బెనిఫిట్ రాదు అనగానే వాళ్ళు ఏడ్ చేస్తారు చాలాసార్లు. సో ఏం చేస్తారంటే దే పుట్ ప్రెషర్ ఆన్ యూ, సమ్హౌ యూ డూ సంథింగ్, యూ కమన్, నీకేం కావాలి తీసుకో, నువ్వు నాకు రావాల్సిన ఫేవర్ మాత్రం నువ్వు ఎలాగైనా చేసేసాయి. తర్వాత షోయింగ్ ఫేవరెటిజం. ఇది గవర్నమెంట్ ఆఫీస్లో చాలా రొటీన్గా జరిగేది. మన ఫ్రెండ్స్ వాళ్ళ క్లెయిమ్స్ వచ్చినప్పుడు మనం తొందరగా చేసి ఇచ్చేస్తాం. అదే వేరే వాళ్ళ క్లెయిమ్ వచ్చినప్పుడు కావాలని మనం డిలే చేసి దాన్ని తప్పులు పట్టడానికి లేకపోతే డిలే చేసి క్యాన్సిల్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఆల్ వేరియస్ టైప్స్ ఆఫ్ కరప్షన్స్లో ఇంకా చాలా 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 రకాల కరప్షన్స్ ఉన్నాయి. కానీ దీస్ ఆర్ ద వేరియస్ వేస్ వి సీ కరప్షన్. బిలీవర్స్ ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ డూ కరప్షన్. అయితే చాలామంది బిలీవర్స్ కరప్షన్ చేయరు, కానీ చాలామంది బిలీవర్స్ ఏం చేస్తారంటే దే ఆర్ వెరీ నెగ్లిజెంట్. ఇక్కడ ఏమంటాడు, నెయిదర్ కరప్ట్ నార్ నెగ్లిజెంట్. అంటే దేవుడు నాకు చెప్పిన పాయింట్ ఇదే, అవును నువ్వు నాకు కరప్షన్ లేదు అని నువ్వు కాలర్ ఎగరేస్తావు, కానీ మరి వాట్ అబౌట్ నెగ్లిజెన్స్? వేర్ ఈజ్ యువర్ నెగ్లిజెన్స్? వాట్ అబౌట్ యువర్ నెగ్లిజెన్స్? వేర్ ఈజ్ యువర్ సిన్సియారిటీ? ఆర్ what is your negligence? Where are you negligent? ఈ విషయంలో చాలామంది అండి, ఆల్మోస్ట్ అగైన్ 90% ఆఫ్ ద బిలీవర్స్ ఆర్ వెరీ నెగ్లిజెంట్ ఇన్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. నెగ్లిజెన్స్ అంటే ఏంటి? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు నెగ్లిజెన్స్ అంటే నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఓకే, అంటే మీరు ఏదైతే మీరు చేయాలో అవి చేయకుండా ఉండడం. మనం చేయవలసిన పనులు ఉంటాయి కొన్ని, మనం ఆఫీస్కి రాగానే కొన్ని పనులు చేయాలి, కొన్ని ఫైల్స్ క్లియర్ చేయాలి, లేకపోతే కొన్ని పేపర్స్ సబ్మిట్ చేయాలి. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ అండ్ యూ షుడ్ డూ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఓకే, నెగ్లిజెన్స్ మీన్స్ నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. కరప్షన్ అంటే డూయింగ్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ అండ్ నెగ్లిజెన్స్ మీన్స్ నాట్ డూయింగ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. ఓకే, దీస్ ఆర్ టూ డెఫినేషన్స్. ఇది నెగ్లిజెన్స్ ఎలా ఉంటుందంటే మన గవర్నమెంట్ ఆఫీస్లో గోయింగ్ లేట్ టు ఆఫీస్. ఫస్ట్ స్టార్టింగ్ ఎవరు టైంకి రాడు ఆఫీస్లో. ఓకే, అందరూ వాళ్ళ టైమింగ్స్ ఉంటాయి. అందరూ వాళ్ళు ఒక్కొక్క టైం సెట్ చేసుకుంటారు. అందరినీ ఒక టైంకి రమ్మని చెప్పడము లేకపోతే రప్పించడం అనేది దట్స్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇన్ ద ఆఫీస్. ఓకే, అఫ్కోర్స్ రూల్స్ క్లియర్గా ఉంటుంది, 9:30కి ఆఫీస్కి రావాలి అనే రూల్ ఉంటుంది, కానీ ఎవరు ఫాలో అవ్వరు. ఇట్ మీన్స్ గోయింగ్ లేట్ టు ఆఫీస్. ఓకే, చాలాసార్లు లేట్ కమింగ్, ఎర్లీ గోయింగ్. అంటే లీవింగ్ ఎర్లీ వితౌట్ ప్రాపర్ పర్మిషన్. పెట్టకుండా మాయమైపోతారు కొంతమంది. ఓకే, దే డోంట్ ఇన్ఫార్మ్ ద సుపీరియర్స్. నేను బయటికి వెళ్తున్నాను, లేకపోతే నాకు లీవ్ కావాలి, లేకపోతే నేను ఈ పలానా పని ఉంది అని చెప్పి వెళ్ళడం అనేది లేదు. సింప్లీ ద డిజపియర్ అంతే. సో దట్ ఈస్ అనదర్ వే ఆఫ్ నెగ్లిజెన్స్. తర్వాత టేకింగ్ లీవ్ వెన్ లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ ఇన్వాల్వ్. దిస్ ఈజ్ అనదర్ స్టాండర్డ్ ప్రొసీజర్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే మంచి పీక్ టైంలో ఏం చేస్తారంటే సెలవు పెట్టేస్తారు. ఏదో చెప్తారు, నాకు ఒంట్లో బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, లేకపోతే మా ఇంట్లో పని మనిషి రాలేదు, ఇట్లా ఏదో సాకులు చెప్పేసి సెలవులు పెట్టేస్తారు. సెలవులు పెట్టేటప్పటికి ఏం జరుగుతుంది, పక్కవాడు ఆ పని చేయాల్సి వస్తుంది. సపోజ్ నా కలీగ్ రాలేదు, ఆ ఫైల్స్ అన్నీ నా టేబుల్ మీదకి వస్తాయి. సో ఎందుకంటే నాకు అడిషనల్ ఛార్జ్ ఇస్తారు, కమన్ యూ ఇమీడియట్లీ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అంటారు, మనం చేయాలి. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు సార్ వస్తారనమాట. ఆయన అప్పుడు దెన్ హీల్ కమ్. ఆఫ్టర్ ద ఎంటైర్ ప్రెషర్ ఈజ్ ఓవర్, దెన్ ది పర్సన్ విల్ కమ్. నాట్ కంప్లీటింగ్ ద వర్క్ ఇన్ ది అలాటెడ్ టైం. మీకు ఇవ్వబడిన టైంలో మీరు పని చేయాలి, మీరు ఆ పని మీరు కంప్లీట్ చేయరు. సో దట్ ఈస్ ఆల్సో నెగ్లిజెన్స్. ఇండిసిప్లిన్, టోటల్ ఇండిసిప్లిన్
మెయింటైన్ ఇండిసిప్లిన్డ్గా ఉండడం అదొక నెగ్లిజెన్స్. మీకు ఒక మంచి ఉదాహరణ నేను ఇస్తాను. మా ఆఫీస్లో ఒక మేడం ఉండేవాళ్ళు, బిలీవర్, చాలా మంచి బిలీవర్, చర్చిలో కూడా చాలా మంచి పేరు ఉంటుంది. అయితే మేడం ఏం చేస్తారంటే 11 గంటలకు వస్తారు ఆఫీస్కి. సో 11 గంటలకు రావడం కూడా ప్రాబ్లం కాదు, ఎందుకంటే చాలామంది ఓకే 10:30, 9:30కి రావాల్సింది 10:30కి వస్తారు. కొంతమంది 10:45కి అట్లా వస్తారు. సరే మేడం 11కి వస్తారు. 11కి రాగానే మేడం ఏం చేస్తారంటే బైబిల్ తీసుకొని క్వైట్ టైం చేసుకుంటారు ఆఫీస్లో. 11 o'clock to 12 o'clock వరకు షీ విల్ డూ బైబిల్ స్టడీ, ప్రేయర్, అంటే ఒక మొత్తం వర్షిప్ సర్వీస్, అంటే ఓపెనింగ్ ప్రేయర్, తర్వాత సింగింగ్, దాని తర్వాత బైబిల్ స్టడీ, అంటే లోపల ఇన్ హట్ అనమాట. సో అన్నీ ఆ మొత్తం ఆపరేషన్ అయ్యేటప్పటికి 12 అవుతుంది అనమాట. 12 అయిన తర్వాత ఏమవుతుంది, ఒక 1 hour పని చేస్తారు. పని చేయగానే 1 o'clock ఏమవుతుంది, లంచ్ టైం అయిపోతుంది. వెంటనే లంచ్ టైంకి వెళ్ళిపోతారు. జనరల్గా మా ఆఫీస్లో లంచ్ టైం 1 hour ఇస్తారు లంచ్ టైంకి. కానీ మేడం గారు మెల్లిగా 2:30, 2:45 ఆ రేంజ్లో వస్తారు. వచ్చి ఒక 45 minutes వర్క్ చేస్తారు. మీకు తెలుసు కదా, మళ్ళీ 3:30కి టీ టైం అవుతుంది. సో అగైన్ అనదర్ ½ hour to 40 minutes గోస్ ఫర్ టీ టైం. 5 o'clock ప్యాకప్ అండ్ గో. ఆ రోజు నువ్వేం పని చేసావంటే 0. నెట్ అవుట్పుట్ ఈజ్ 0. అయితే నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తను ఏం చేసేవాళ్ళంటే, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్. ఏమమ్మా ఏమైందా అంటే, బ్రదర్ చూడండి బ్రదర్, వీళ్ళందరూ అన్బిలీవర్స్, నన్ను వీళ్ళు చాలా పెర్సిక్యూట్ చేస్తున్నారు, దే ఆర్ పెర్సిక్యూటింగ్ మీ. ఎందుకమ్మా పెర్సిక్యూషన్ అంటే, అవును బ్రదర్ నేను బిలీవర్ కదా, నేను బైబిల్ చదువుకుంటే వాళ్ళకి బాధ వచ్చేస్తుంది బ్రదర్. అరే నువ్వు ఆఫీస్లో ఎందుకమ్మా బైబిల్ చదువుతావు, నువ్వు యు ఆర్ నాట్ సపోజ్ టు రీడ్ బైబిల్ ఇన్ ద ఆఫీస్, యు ఆర్ సపోజ్ టు వర్క్ హియర్. నువ్వు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు, నువ్వు బైబిల్ చదవడానికి కాదు, యు ఆర్ కమింగ్ టు ఆఫీస్ టు డూ వర్క్. సో ఆఫీస్లో వర్క్ చేయి, నువ్వు డోంట్ స్పెండ్ టైం రీడింగ్ ద బైబిల్ ఇన్ ద. బ్రదర్ వాళ్ళు చదువుకుంటున్నారు కదా, ఆ పక్క సీట్ ఆమె చదువుతుంది కదా, ఎదురు సీట్ వాళ్ళు చదువుతున్నారు కదా, మరి వాళ్ళు చదువుతున్నప్పుడు నేను ఎందుకు చదవకూడదు? వాళ్ళు ఏమంటారంటే, అవును సార్ మేము కూడా చదువుతాము, పొద్దునే ఆఫీస్కి రాగానే మేము కూడా ఒక 5 minutes మేము ప్రార్థన చేసుకున్నాం, కానీ వీ ఓన్లీ స్పెండ్ 5 minutes, బట్ వెరాజ్ దిస్ లేడీ స్పెండింగ్ 1 hour, 1.5 hour. ఓకే, సో నెగ్లిజెన్స్ అంటే she may not be corrupt. This particular individual is not corrupt. She is a very honest lady, very, very honest and sincere lady. But she is very negligent in discharging her duties. ఈ సందర్భంలో నేను ఒక వ్యక్తితో పనిచేశాను, ఆల్మోస్ట్ 11 years పనిచేశాను. అతను దీపక్ అతని పేరు. నాతో పాటు ఒక 11 years నాతో పనిచేశాడు అతను. అతను టైం టేబుల్ చెప్తే మీరు సర్ప్రైజ్ అయిపోతారు. ఆయన మార్నింగ్ 4:30 కల్లా లెగిస్తాడు. లేచి హీ విల్ గెట్ రెడీ బై 5:30. హీ విల్ కంప్లీట్ హిస్ మార్నింగ్ మెడిటేషన్, ప్రేయర్ అండ్ ఆల్, అండ్ బై 5:30 ఈజ్ రెడీ. 5:30 to 7 ఆయన కొంతమంది పూర్ స్టూడెంట్స్కి ఆయన ట్యూషన్ చెప్తాడు. ఆయన ట్యూషన్ చెప్పిన తర్వాత 7-7:30 కల్లా కంప్లీట్ చేసుకొని ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేసి వైఫ్ని తీసుకొని ఆమె స్కూల్లో డ్రాప్ చేసి 8:30 కల్లా ఆఫీస్కి వచ్చేస్తాడు. 8:30 కల్లా వచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి పనిని 10:30-11 గంటలకల్లా కంప్లీట్ చేసేస్తాడు. బై 10:30-11 he has completed the day's work. He has completed everything. And then he is waiting. He is waiting for more work. He is waiting for more work. That's how he will be. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా సరే అతను చాలా క్యాజువల్గా, చాలా రిలాక్స్డ్గా ఉంటాడు. ఏంటంటే ఈరోజు పని అయిపోయింది, ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, ఇంత వర్క్ చేయాలనేసి. రాగానే టగటగా చేసేస్తాడు. అండ్ దెన్ ద రెస్ట్ ఆఫ్ ద డే ఈజ్ వెరీ ఫ్రీ. ఓకే, అండ్ నో పెండింగ్, నథింగ్ విల్ బి పెండింగ్ ఆన్ హిస్ టేబుల్, నథింగ్. నెవర్ హీ గాట్ రిప్రిమెండెడ్ ఫర్ బీయింగ్ లేట్, నెవర్. ఓకే, అండ్ హీజ్ ఎ హిందూ ఎనీవే. ఓకే, ఇలాంటి వ్యక్తికి మీరు గాస్పెల్ ఎలా చెప్తారు చెప్పండి? ఇలాంటి వ్యక్తికి మీరు యేసు ప్రభు నిజమైన దేవుడు అని మీరు ఎలా చెప్తారు? హౌ యూ విల్ విట్నెస్ టు ఎ పర్సన్ హూ ఈస్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్క్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు షేర్ ది గాస్పెల్ విత్ హిమ్, వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మీరు ఏం చెప్పినా సరే హీ లుక్ ఎట్ యూ అండ్ సే, నువ్వు నాకు మెజర్ అవ్వట్లేదు, నువ్వేంటి నాకు చెప్తున్నావు అంటాడు. దట్ ఈస్ ద ఛాలెంజ్ ఇన్ ద వర్క్ స్పాట్. మన కొలీగ్స్తో మనం గాస్పెల్ చెప్పగలగాలంటే మనం ఒక అడుగు వాళ్ళకంటే ముందు ఉండాలి. మేము ఇద్దరం పనిచేస్తున్నప్పుడు
ఫైనల్గా మా ఇద్దరికి ఏమైందంటే చాలా పోటీ ఉండేది ఈ వర్క్ విషయంలో. తర్వాత ఒకరోజు అతనికి అర్థమైంది ఏంటంటే అతను ఒక సడన్ లెవెల్ వరకు పనిచేసేస్తాడు, ఆపేస్తాడు, కానీ బియాండ్ దట్ ఐ యూస్ టు డూ ప్రోగ్రామింగ్. నేను ప్రోగ్రామింగ్ చేసేవాడిని కంప్యూటర్లో. ఆయన చేసిన వర్క్ని ఒకసారి మొత్తం డిలీట్ అయిపోయింది కంప్యూటర్లో. ఐ రెస్టోర్డ్ ఆల్ దట్ ఫైల్స్ ఫ్రమ్ ద కంప్యూటర్. ఇలాంటివి కొన్ని చేస్తున్నప్పుడు అతను ఏం చేశాడంటే వీడు నాకంటే చాలా సుపీరియర్ నాలెడ్జ్ ఉంది ఇతనికి అని అతను గుర్తించి ఆ తర్వాత హీ యూస్ టు ఈవెన్ టుడే ఈ రోజు కూడా మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ మేము ఇద్దరం. ఓకే, చాలా మా ఇద్దరం అతను నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, నేను అతనికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాను. కానీ గాస్పెల్ మాత్రం ఇంతవరకు నమ్మలేదు. ఆల్మోస్ట్ నేను 99 నుంచి గాస్పెల్ చెప్తున్నాను అతనికి. ఆల్మోస్ట్ నౌ 20 years, more than 20 years. But still, that individual has not moved even a centimeter. Okay, it's because we have to raise our level to a very high level. అప్పుడే మనము ఇటువంటి వాళ్ళకి మనము గాస్పెల్ చెప్పడం అనేది కుదురుతుంది. సో దానియేల్ చాలా 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 హై లెవెల్లో ఉన్నాడు. అయితే జరిగింది ఏంటి మనం కనుక చూస్తే, వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. నేను కట్ షార్ట్ చేస్తున్నాను టైం కోసం అని. సో వీళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారంటే, సార్ మీరు ఒక జీవో ఇష్యూ చేయండి, ఏంటి ఎవరికి ప్రార్థన చేయకూడదు, 1 నెల ఎవరు కూడా వేరే ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు, కేవలం రాజుగారికి మాత్రమే ప్రార్థన చేయాలి. సో రాజుగారు ఏమనుకున్నాడంటే, అబ్బా నేను ఒక దేవుడు లెవెల్కి వెళ్ళిపోయాను నేను అనేసి జీవో మీద సంతకం పెట్టేశాడు. సంతకం పెట్టేసిన తర్వాత ఏం జరిగింది, దానియేలు మన 10వ వచనంలో కనుక మనం చూస్తే, దానియేలు తెలిసింది అతనికి. తెలిసినా కూడా అతను ఏం చేశాడు, తన ఇంటికి వెళ్ళి విండో తలుపులు ఓపెన్ చేసి, అంటే కిటికీ తలుపులు ఓపెన్ చేసుకొని ఆయన ఏం చేశాడు, జెరూసలేం వైపు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 10వ వచనంలో చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళునే తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చాను. సో దానియేలు ఏం చేశాడంటే, ఇట్లా ఎవరైతే వేరే దేవుడికి ప్రార్థన చేస్తారో వాళ్ళని సింహపు గుహలో పడేస్తారు అనే ఆర్డర్ వచ్చిన తర్వాత ఆయన మరి దానియేలుని కన్సల్ట్ చేయకుండా కింగ్ ఎలా సంతకం పెట్టాడు, అది ఇట్స్ మిస్టరీ టు మీ. అసలు దానియేల్ నంబర్ 1 ఇన్ ద కింగ్డమ్ అన్నప్పుడు దానియేల్ని అడగాలి కదా, నేను ఈ జీవో సైన్ పెడుతున్నాను, మరి ఏంటి నువ్వు చెప్పువా, నేను సైన్ చేయనా వద్దని అడగాలి కదా. మరి ఏంటో ఐ డోంట్ నో, దట్ ఈస్ ద క్వశ్చన్ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. ఓకే, సో రాజుగారు అయితే సంతకం పెట్టేశాడు జీవో మీద. సో ఇమీడియట్లీ జీవో మీద సంతకం పెట్టగానే దానియేల్ రెస్పాన్స్ ఏంటి, యూ లుక్ అట్ ద రెస్పాన్స్ ఆఫ్ దానియేల్ డిడ్ నాట్ సే, ఇప్పుడు మనం సపోజ్ ఈరోజు కనుక మన గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది అనుకోండి, అందరూ ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఓకే, ఎవరు ప్రార్థన చేయడానికి వీల్లేదు, టెంపుల్కి వెళ్ళడానికి వీల్లేదు, మాస్క్కి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎవరు ప్రార్థన చేయకూడదు 1 month అని కనుక ఒక ఆర్డర్ వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ తలుపులు వేసేసుకుంటాం. తలుపులు వేసాం, సీక్రెట్గా ప్రార్థన చేస్తాం. ప్రే వెరీ సీక్రెట్లీ. మళ్ళీ మనకి దానికి వర్సెస్ కూడా ఉన్నాయి. ఇఫ్ యూ ప్రే ఇన్ సీక్రెట్ గాడ్ విల్ ఆల్సో రివార్డ్ యూ ఓపెన్లీ. మన వర్సెస్ ఉన్నాయి మనకి. సో మనం ఏం చేస్తామంటే వీ విల్ ట్రై టు జస్టిఫై, వీ విల్ ట్రై టు rationalize, వీ విల్ ట్రై టు కవర్ అప్. That's what we do many times. We do rationalization, we do justification. దానియేల్ ఏం చేయలే. దానియేల్ సింప్లీ హీ వెంట్ అండ్ హీ నెల్ డౌన్ అండ్ హీ ప్రేడ్. అది దానియేల్ ఆ ముందు రోజు స్టార్ట్ చేయలే ప్రేయర్. ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నాడు, ఫర్ ద లాస్ట్ 70 years హీఈస్ డూయింగ్ దట్. రైట్ ఫ్రమ్ ద టైమ్ హీ జాయిన్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు, రోజు 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హీ వాజ్ ప్రేయింగ్ 3 times a day. హీ వాజ్ ప్రేయింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. మన డాక్టర్లు అందరూ మందులు చీటీ రాసేటప్పుడు అంటారు, ఈ ట్యాబ్లెట్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ బిఫోర్ లంచ్ వేసుకో అని డాక్టర్లు మనకి చీటీ ఇస్తారు. అలాగే దానియేల్ వాజ్ ప్రేయింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్. ఓకే, అంటే ఇక్కడ మనం గమనిస్తే ప్రే కంటిన్యూయల్లీ.
మనం ఈవెన్ న్యూ టెస్ట్మెంట్లో చాలా వర్సెస్ ఉన్నాయి. ప్రే అన్సీజింగ్లీ, ప్రే కంటిన్యూస్లీ. అంటే ప్రే కంటిన్యూస్లీ అంటే ఇంకా అన్ని ఉద్యోగం మానేసి రోజు పొద్దునే ప్రేయర్ చేయమని కాదు అక్కడ పాయింట్. వెన్ ఇట్ సేస్, బైబిల్ సేస్ ఈ ప్రే కంటిన్యూస్లీ, ఇట్ మీన్స్ ప్రే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ప్రే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. మీకు ఎప్పుడెప్పుడు పాసిబిలిటీ ఉంటే ఆ పాసిబిలిటీలో ప్రే అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ఓకే, హీబ్రూ భాషలో ఏముంటుందంటే ఇట్ ఈస్ ద వర్డ్ యూజ్ ఈస్ ఫర్ కాఫింగ్. మనం దగ్గుతూ ఉంటాం కదా, దగ్గుతున్నప్పుడు ఒక మనిషి ఎలా దగ్గుతాడో ఒక రిథమాటిక్గా దగ్గుతాడు ఆయన. సో అదేవిధంగా ఒక రిథమాటిక్గా మనం ప్రార్థన చేయాలి. మనకు ఎప్పుడు వీలైతే అప్పుడు. సపోజ్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రే ఇన్ ద మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, బిఫోర్ డిన్నర్, దట్స్ గుడ్. లేదు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ దట్, ఐ కెన్ ఓన్లీ ప్రే వన్స్ ఇన్ ద మార్నింగ్, వన్స్ ఇన్ ద నైట్, ఓకే. బట్ యు లెర్న్ టు హ్యావ్ a habit of prayer. Have a schedule of prayer. Okay, have a schedule, a regular timetable where you pray every day. A believer's life should be characterized by prayer. బిలీవర్ ఈ రోజుల్లో మన ఇవాంజలికల్ సర్కిల్స్లో ఎక్కువసేపు ఎవరు ప్రార్థన గురించి మాట్లాడట్లా. ఇంకోటి ఏంటి, ప్రేయర్ చేయడం అంటే మనం అందరం షాపింగ్ లిస్ట్. ప్రభువా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. యూ ఆల్ నో అబౌట్ 1 2 3 4 5 ప్రేయర్. ఓకే, సో ఈ ప్రేయర్ లిస్ట్ మనం తీసుకెళ్తాం. ఇక్కడ వెన్ యూ లుక్ అట్ డానియల్ gave thanks to God. He prayed and gave thanks to God. Okay, he gave thanks to God and he prayed. Okay, and just as he had done before. So a believer's life should be a life of prayer. Tarvata, the only way to deal with opposition is through prayer. ఆయన వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి పైరవి చేయాల. రాజుగారు ఏంటండి మీరు జియో మీద సైన్ పెట్టారు, ఇప్పుడు అనవసరంగా నేను వెళ్ళి గుహలో పడాల్సి వస్తుంది, మీరు జియోని క్యాన్సిల్ చేయండి సార్ అని ఆయన వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వాల. He didn't give representation. He did not go and complain about these three. వీళ్ళు కావాలని నన్ను ఇరికించడానికి జియో ఇష్యూ చేశారని చెప్పి ఆయన వెళ్ళి కంప్లైంట్ కూడా చేయాల. సో ద ఓన్లీ వే వీ కీప్ tackling the opposition in workplace is through prayer. You pray about it, go to God and keep on praying about it. Okay, తర్వాత we need not worry about politics in the office. We need not worry about groupism in the office. ఆఫీస్లో చాలా పాలిటిక్స్ అని రకరకాలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ లేదని చెప్పట్లే నేను. ఎస్, దెర్ ఈస్ పాలిటిక్స్ ఇన్ ద ఆఫీస్, దెర్ ఈస్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఆఫీస్. కానీ యాజ్ అ బిలీవర్ I don't get involved in any of the politics, any of the groupisms. I don't get involved in any of all these activities. I just do my work. I only pray and God will handle all the other issues. We should do our work యాజ్ అన్ టు ద లార్డ్. ఇక్కడ మనం చూస్తే చివరికి వీళ్ళందరూ ఒక గ్రూప్గా వెళ్ళి దానియేల్ రాజుగారి దగ్గర కంప్లైంట్ చేశారు. అయ్యా నువ్వు చూడు, నువ్వు ఆ జియో సైన్ చేసావు, ఈ దానియేల్ వినట్లేదు, మాట వినట్లేదు, కమాన్ ఫస్ట్ ఆయన తీసుకెళ్ళి గుహలో పడేయను. అప్పుడు కింగ్కి అర్థమైంది అసలు జియో ఈజ్ నాట్ అబౌట్ హీ బికమింగ్ గాడ్, ద జియో ఈజ్ అబౌట్ థ్రోయింగ్ డానియేల్ ఇన్ ద లయన్స్ డెన్. అప్పుడు అర్థమైంది దానికి, అరే ఈ జియో అంతా కూడా మన కోసరం కాదు, ఇది దానియేల్ని ఇరికించడానికి రాసినటువంటి జియో అని. అప్పుడు రాజుగారు ఏమంటారు చూడండి, ఇక్కడ 16వ వచనం చూడండి ఒకసారి. సో ద కింగ్ గేవ్ ది ఆర్డర్ అండ్ దే బ్రాట్ డానియేల్ అండ్ త్రూ హిమ్ ఇన్ టు ద లయన్స్ డెన్. ద కింగ్ సెడ్ టు డానియేల్, మే యువర్ గాడ్ హూమ్ యూ సర్వ్ కంటిన్యూలీ రెస్క్యూ యూ. చూడక అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలుని పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. అనుదినము సేవించుచున్నటువంటి నీ దేవుడు. ఇక్కడ యాక్చువల్గా మనం చూస్తే దానియేలు ఎవరికి పనిచేస్తున్నాడు? యాక్చువల్గా రాజుగారికి పనిచేస్తున్నాడు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ శాలరీ ఎవరు ఇస్తున్నారు? రాజుగారు ఇస్తున్నారు. కానీ రాజుగారు ఏమంటున్నారంటే, రాజుగారు గుర్తించాడు ఏంటి, హీ ఈజ్ నాట్ సర్వింగ్ మీ, హీ ఈజ్ సర్వింగ్ గాడ్. ఓకే, హీ ఈజ్ నాట్ సర్వింగ్ ఎ కింగ్, హీ ఈజ్ సర్వింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. డానియేల్ ఈజ్ నాట్ సర్వింగ్ ద కింగ్, డానియేల్ ఈజ్ సర్వింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. అండ్ కింగ్ ఈజ్ ఓన్లీ బెనిఫిషియరీ. చాలాసార్లు మన ఆర్జడాయంలో ఉన్నప్పుడు ప్రకాష్ ఎస్డెన్ గారు జోక్ చేసేవాడు ఏంటంటే, మురళీకృష్ణ ఈజ్ వర్కింగ్ ఫర్ ఆర్జడాయం అండ్ ఏజీ ఆఫీస్ పేజ్ ఈ శాలరీ అనేవాడు అనమాట. ఓకే, సో
అంటే ఏంటంటే ఈయన ఆఫీస్లో పని చేయడం కంటే కూడా ఎక్కువ అర్జడంలో పని చేస్తున్నాడు, మేము శాలరీ ఇవ్వట్లేదు కానీ ఏజీ ఆఫీస్ వాళ్ళు శాలరీ ఇస్తున్నారు. అట్లా ఇక్కడ దానియేలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు? దేవుని కోసం పనిచేస్తున్నాడు, దేవునికి పనిచేస్తున్నాడు. ఈజ్ వర్కింగ్ ఫర్ గాడ్, వర్కింగ్ విత్ గాడ్. కింగ్ ఈజ్ ఓన్లీ బెనిఫిషియరీ, ఈజ్ ఓన్లీ రిసీవింగ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ దట్ డానియల్స్ వర్క్ అనమాట. చూడండి కొలసియన్స్ 3rd chapter 17th verse, పాల్ కూడా ఇదే మాట మనకి కొలసీ పత్రిక 3వ అధ్యాయము 17 తర్వాత 23వ వచనంలో మనకి తెలుస్తుంది ఈ పాయింట్. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. Yes, sir. Then 17th verse, whatever you do, whether in word or deed, do it all in the name of the Lord Jesus, giving thanks to God the Father through him. Word or deed, ఏ పని చేసినా సరే ఆయన నామమును బట్టి చేయాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్తూ చేయాలి. తర్వాత 23వ వచనంలో చూడండి ఒకసారి. వాట్ ఎవర్ యూ డూ వర్క్ అట్ ఇట్ విత్ ఆల్ యువర్ హార్ట్ యాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్ నాట్ ఫర్ మెన్. అది చదవండి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. అది సో మనము ఆఫీస్లో పని చేస్తున్నామంటే ఏదో ఆఫీస్లో జీతం ఇస్తున్నారని కాదు మనం చేయవలసింది. మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు కోసం పని చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఎస్, ఇట్ ఈస్ ద లార్డ్ క్రైస్ట్ హూమ్ యు ఆర్ సర్వింగ్. అది వీఆర్ సర్వింగ్ క్రైస్ట్. జాన్ వెస్లీ గారు ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఒకవేళ దేవుడు నీకు రోడ్లు ఊడ్చే ఉద్యోగం ఇవ్వచ్చు, గాడ్ మే గివ్ యూ ఎ స్వీపర్ జాబ్ ఇన్ ద స్ట్రీట్, బట్ వెన్ యూ స్వీప్ ద స్ట్రీట్ లెట్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ కమ్ అండ్ సే దట్ దిస్ స్ట్రీట్ వాస్ స్వెప్ట్ బై మురళీకృష్ణ. అలా ఊడ్చమంటాడు అనమాట. అంటే ఒకవేళ చాలా చిన్న జాబ్ చేయొచ్చు, వీ మే డూ ఎ స్మాలెస్ట్ జాబ్, but even that smallest job you do so wonderfully that the angels of God come and say that this road was swept by Murali Krishna. ఆ లెవెల్లో మనం పని చేయడం అనేది మనం నేర్చుకోవాలి. ఇంకొక 2-3 minutesలో నేను కంక్లూడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. ఏంటంటే ఇక్కడ మనం చూస్తే దానియేలు గుహలో పడేసిన తర్వాత ఇంకా సీల్ వేశారు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. 17వ వచనంలో చూస్తే ఎ స్టోన్ వాస్ బ్రాట్ అండ్ ప్లేస్డ్ ఓవర్ ద మౌత్ ఆఫ్ ద డెన్ అండ్ ద కింగ్ సీల్డ్ ఇట్ విత్ హిస్ ఓన్ సిగ్నెట్ రింగ్ అండ్ విత్ ద రింగ్స్ ఆఫ్ హిస్ నోబుల్స్ సో దట్ డానియల్ సిచ్యువేషన్ మైట్ నాట్ బి చేంజ్డ్. సో ఇక్కడ ఏం జరిగిందంటే సీల్ వేశారు. చాలాసార్లు అది దానియేలు తప్పించుకోవడానికి వేయలా. అది దానియేలు అక్కడ నుంచి తప్పించుకుంటాడు, గుహలో నుంచి తప్పించుకుంటాడని వేయలా. అసలు సీల్ ఎందుకు వేశారంటే వేరే వాళ్ళు వెళ్ళి ఆయన్ని హాని చేయకుండా ఉండడానికి వేశారు సీల్. అంటే ఒకవేళ సింహాలు ఆయన ఏం చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ జనాలు సింహాలను అడ్డం పెట్టుకొని లోపలికి వెళ్ళి ఆయన ఏదైనా చేస్తారేమో అనే ఒక ప్రికాషనరీ మెజర్గా ఆయనకి అక్కడ సీల్ వేశారు. ఎ సీల్ వాస్ పుట్ మోర్ టు ప్రొటెక్ట్ డానియల్ దాన్ టు ఎన్ష్యూర్ హిజ్ ఎస్కేప్. ఆయన అక్కడ నుంచి తప్పించుకుంటాడని కాదు, దానియేలు తప్పించుకోలేడని తెలుసు. అయితే దానియేలుని అక్కడ ప్రొటెక్ట్ చేయడానికి ఆ సీల్ వేయడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ చూస్తే ఆ రోజు నైట్ ఏమైందో అందరికీ నిద్ర పట్ల. వీళ్ళేమో సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అడ్మినిస్ట్రేటర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇటు సైడ్ రాజుగారేమో ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చేస్తున్నాడు, దానియేలేమో గుహలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పొద్దునే లేవగానే రాజుగారు వచ్చి బాబు ఏమైందని అడుగుతున్నాడు. చూడండి 21వ వచనంలో డానియల్ 20వ వచనంలో, డానియల్ సర్వెంట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ యాజ్ యువర్ గాడ్ హూమ్ యూ సర్వ్ కంటిన్యూలీ బీన్ ఏబుల్ టు రెస్క్యూ ఫ్రమ్ ద లైన్స్. వచ్చి అడుగుతున్నాడు, దేవుడు నిన్ను రక్షించాడా అని అడుగుతున్నాడు. అడిగిన తర్వాత దానియేలు చెప్పిన 22వ వచనం అక్క 21-22 అక్క. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడని కాను కదా అనెను.
సో ఇక్కడ ఏమైందంటే దానియేలే ఆన్సర్ ఇస్తున్నాడు, ఒక ఏంజల్. అంటే అక్కడ ఏంజల్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారిని ఏంజల్ అని సంబోధించబడింది పాత నిబంధన గ్రంథంలో. ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఆయన వెళ్ళి, అంటే యేసుక్రీస్తు సాక్షాత్ యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆయన ఆ సింహాల నోరు మూయించి దానియేలుని ఆయన విడిపించాడు. విడిపించిన తర్వాత మనం చూస్తే 24వ వచనంలో ఏం జరిగిందంటే, రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆల్రెడీ ఆలోచించుంటాడు నైట్. ఓకే, నైట్ అంతా ఆలోచించాడు, అరే వీళ్ళందరూ దానియేలుని కావాలని లోపల పడేశారు, సో రేపు మార్నింగ్ ఇది కనుక దానియేలు కనుక తప్పించుకోవాలి, వీళ్ళందరూ ఫినిష్ అని చెప్పి నైట్ అంతా ప్లాన్ చేశాడు రాజు. సో 24వ వచనంలో ఏం జరిగిందంటే, అక్కడున్న ఆ యొక్క అధిపతులు, ఆఫీసర్సు, అడ్మినిస్ట్రేటర్సు, ఇంకా ఎవరెవరు ఆ మొత్తం ఆ బెటాలియన్ అలాంగ్ విత్ ఫ్యామిలీ, అలాంగ్ విత్ వైఫ్, చిల్డ్రన్, ఎవ్రీబడి అక్కడ చూడండి. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొట్టి పొడి చేశాను. సో అక్కడ ఏంటంటే, దిస్ షోస్ దట్ డానియల్స్ ప్రొటెక్షన్ వాజ్ అ జెన్యున్ ఏంజలిక్ ప్రొటెక్షన్. అంటే సింహాలకి ఆకలి వేయలేదు, లేకపోతే సింహాలకి ఆకలి వేయలేదు, లేకపోతే కొంతమంది చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు, సింహాలకి ఆకలి వేయలేదు, లేకపోతే సింహాలు ఇండైజెషన్ అయింది, అట్లేం లేదు. దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. లయన్స్ వేర్ జెన్యున్లీ హంగ్రీ అండ్ లయన్స్ వేర్ ప్రొటెక్టెడ్. అంటే డానియల్ వాస్ ప్రొటెక్టెడ్ బై ద లయన్స్ డెన్. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, ఈ అడ్మినిస్ట్రేటర్సే డానియల్ మీద అంత నేరం మోపి జీవోలు ఇష్యూ చేసి అంత, మరి కుటుంబాన్ని ఎందుకు పడేయాలి? కుటుంబం ఏం చేసింది? వాట్ రాంగ్ ద ఫ్యామిలీ హెస్ డన్? ఫ్యామిలీని కూడా పట్టుకొని వెళ్ళి గుహలో పడేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పెర్షియన్ లాస్ వేర్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ పనిషింగ్ ద అఫెండర్స్. పెర్షియన్ లా ఏంటంటే, ఒక వ్యక్తి కనుక తిరుగుబాటు చేసి లేకపోతే ఏమైనా చేస్తే అతనితో పాటు కుటుంబాన్ని కూడా పనిష్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు కుటుంబాన్ని పనిష్ చేసేవాళ్ళు అంటే, రెండు కారణాల వల్ల పనిష్ చేసేవాళ్ళు. ఒకటేంటంటే, కుటుంబం అతన్ని ఆపలేదు, ఫ్యామిలీ డిడ్ నాట్ స్టాప్ హిమ్. ఓకే, దట్ ఇస్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే, మనం అతన్ని పనిష్ చేసామని చెప్పేసి రేపు పొద్దున కుటుంబం మన మీద మళ్ళీ పగ తీర్చుకోకూడదు. ఓకే, సో కుటుంబం కూడా తీసిపడేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై ది పర్షియన్స్ వేర్ వెరీ స్ట్రిక్ట్. ఫ్యామిలీ వాజ్ పనిష్. మనం బైబిల్లో చూస్తే, మనం యెహోషువ గ్రంథంలో ఆకాన్ని కూడా కుటుంబంతో సహా రాళ్ళు వేసి కొట్టినట్టు మనం చూస్తున్నాం. తర్వాత ఎస్తేర్ గ్రంథంలో హామాన్ని పనిష్ చేసినప్పుడు హామాను, అతని భార్య, అతని 7 కుమారులు అందరినీ ఉరి తీసినట్టుగా మనం ఎస్తేర్ గ్రంథంలో చూస్తున్నాం. సో దాంతో మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఫ్యామిలీ షుడ్ బి ద ఫస్ట్ రెస్ట్రెయింట్ ఇన్ స్టాపింగ్ అ పర్సన్ ఫ్రమ్ కమిటింగ్ సిన్. అంటే ఫస్ట్ రెస్ట్రెయింట్ అంటే, కుటుంబం అనేది మనల్ని తప్పు చేయడం నుంచి ఆపాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కుటుంబానికి ఉంది. ఓకే, మా ఫ్రెండ్ ఒక ఆయన ఫేవరెట్ కొటేషన్ ఏంటంటే, బిహైండ్ ఎవ్రీ కరప్ట్ గవర్నమెంట్ సర్వెంట్ దేర్ ఈస్ అ గ్రీడీ ఫ్యామిలీ అంటాడు అనమాట. బిహైండ్ ఎవ్రీ కరప్ట్ గవర్నమెంట్ సర్వెంట్ దేర్ ఈస్ అ గ్రీడీ ఫ్యామిలీ. అంటే కుటుంబం ఏం చేస్తుందంటే, అతన్ని కరప్షన్ వైపుకి తోస్తుంది అనమాట. నువ్వు వెళ్ళు, లంచం తీసుకో, డబ్బులు సంపాదించు అని తోస్తుంది. ఓకే, అందుకని కుటుంబాన్ని కూడా వాళ్ళు పనిష్ చేస్తున్నారు. కాబట్టి కుటుంబం అనేది ఏం చేయాలంటే, ఫస్ట్ రెస్ట్రెయింట్. అంటే కుటుంబం ఏం చేయాలంటే, మన ఇంట్లో వాళ్ళని తప్పు చేయడం నుంచి ఆపాలి. ఫాదర్ అండ్ మదర్ షుడ్ స్టాప్ ద చిల్డ్రన్, హస్బెండ్ షుడ్ స్టాప్ ద వైఫ్ షుడ్ స్టాప్ ద హస్బెండ్. సో అప్పుడు ఏమవుతుందంటే, కుటుంబం మనల్ని రెస్ట్రెయింట్ చేసినప్పుడు అప్పుడు మనం తప్పు చేయకుండా మనం రైట్ డైరెక్షన్లో వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. మనం కనుక అపోస్తల కార్యంలో చూస్తే, అననీయస్ అండ్ సఫీరా ఎగ్జాంపుల్, వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు కలిసి చేశారు. సో టుడే మెనీ పీపుల్ ఆర్ డూయింగ్ లైక్ దట్. మెనీ ఫ్యామిలీస్ ఆర్ లైక్ దట్. కలిసి అంతా హస్బెండ్ వైఫ్ని సపోర్ట్ చేస్తుంది, వైఫ్ హస్బెండ్ని సపోర్ట్ చేసి ఇద్దరు రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు. దట్ షుడ్ నాట్ హ్యాపెన్. వాట్ షుడ్ హ్యాపెన్ ఈస్, హస్బెండ్ షుడ్ counsel the wife and stop wife from committing sin. Wife should counsel the husband
and stop husband from committing sin. Husband and wife, father and mother, they should educate the children and stop the children from committing sin. సో అలాంటి ఒక 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 అంటే మనము ఆఫీస్లో మనం ఉద్యోగం చేయాలి, మనము మంచి పొజిషన్లో ఉండాలంటే మన వెనకాల మన కుటుంబం సపోర్ట్ మనకు ఉండాలి. కుటుంబం హ్యాస్ టు ప్లే వెరీ పవర్ఫుల్ రోల్ ఇన్ షేపింగ్ అస్, ఇన్ కంట్రోలింగ్ అస్ అండ్ ఇన్ గైడింగ్ అస్. సో అలాంటి జరిగినప్పుడు మన ఉద్యోగంలో మనం కరెక్ట్గా మనం జీవించగలుగుతాం. అంటే హౌ వీ షుడ్ లివ్ ఇన్ ద వర్క్ స్పాట్. మన వర్క్ స్పాట్లో మనం ఎలా జీవించాలి అంటే, నంబర్ 1 మన కరప్షన్ ఉండకూడదు, మనలో నెగ్లిజెన్స్ ఉండకూడదు. మూడోది మనం ప్రార్థన సహితంగా మనం జీవించాలి. మన ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు ప్రార్థనతో కూడినటువంటి పనిగా చేయాలి. మనం చదివాం కదా, వి షుడ్ డూ యాజ్ అన్ టు ద లార్డ్. ప్రభు కోసం మనం పనిచేస్తున్నాం. ఏదో ఏజీ ఆఫీస్ కోసం కాదు, లేకపోతే మన సుపీరియర్స్ కోసం కాదు, లేకపోతే మన కలీగ్స్ కోసం కాదు, కానీ మనం ప్రభు కోసం పనిచేస్తున్నాము. అటువంటి ఒక పని తనం మనం కలిగి ఉంటే వి విల్ బీ పవర్ఫుల్ విట్నెస్ ఇన్ ది వర్క్ స్పాట్. సో నెక్స్ట్ సెషన్లో మనము హౌ టు విట్నెస్ ఇన్ ద వర్క్ స్పాట్ విల్ కంటిన్యూ ఫర్దర్. అయితే దానియేలు గ్రంథంలో నుంచి మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం. నో కరప్షన్, నో నెగ్లిజెన్స్ అండ్ ఓన్లీ ప్రేయర్. థ్యాంక్ యూ. చక్కటి వర్తమానానికి కొరకు దేవునికి వందనాలు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. కృపగల దేవ రాజాని యొక్క పాదాలకు వందనాలు అర్పిస్తున్నాము. మరి ఉదయం ప్రభా మీరు మాకు ఇచ్చిన యొక్క వాక్యాన్ని మా హృదయాలు భద్రపరచమని వేడుకుంటున్నాము. రాబోయే దినాల్లో ప్రభా నిజంగా ఫలించేలా మీ యొక్క వాక్యాన్ని బ్లెస్ చేయమని, మరి వాక్యాన్ని ఇచ్చిన నీ యొక్క బిడ్డను కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.